హలో అండి. ఈ వీడియోలో లా ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఒకవైపు మన జియాన్, ఒకవైపు షంగ్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా! ఒకరినొకరు మీట్ అవ్వడం కోసం. అప్పుడే షంగ్‌కి ఒక కాల్ వస్తుందనమాట. జియాన్ ఫోన్ నుండి వస్తుంది. యాక్చువల్ ఏమవుతుందంటే మీఫెన్ ఏం చేస్తుందంటే వెళ్ళేప్పుడు జియాన్ ఫోన్ తీసుకువెళ్తుంది కదా! ఆ కెఫేలో ఆ ఫోన్ అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతుంది. తను ఎవరికైతే అమ్మిందో అతను ఆ ఫోన్ అక్కడే ఉందని చెప్పేసి వెంటనే ఆ ఫోన్ పాస్‌వర్డ్ కూడా పెట్టుకోదు మన జియాన్. తను షంగ్ నంబర్‌కి కాల్ చేసి ఇలా చెప్తాడనమాట. "మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఫోన్ మర్చిపోయింది వచ్చి పిక్ చేసుకోను" అని చెప్పేసి. "నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి ఎక్కడున్నారు మీరు" అంటే "నేను ఇక్కడున్నాను. ఓన్లీ 20 మినిట్సే ఉంటాను. ఒకవేళ లేకపోతే ఈ ఫోన్ అయినా తీసుకెళ్ళిపోతాను" అన్నట్టు చెప్తాడు. ఇక వేరే ఆప్షన్ లేక తను వెయిట్ చేస్తున్నా కూడా హైపాతియ కోసం ఇక ఈ ఫోన్ కోసం అతను స్టార్ట్ అవుతాడనమాట. జియాన్ అటు వెళ్ళగానే అప్పుడే ఎంటాంగ్ వచ్చేసి లైబ్రరీకొస్తుంది. ఆ హైపాతియా బుక్ ఎక్కడ ఉంటుందో అక్కడ రిసెప్షన్‌లో కనుక్కొని ఆ ఫ్లోర్‌కి వెళ్తుందనమాట. తను వెళ్ళేసరికి అక్కడ తిను వెయిట్ చేస్తూ ఉంటుందనమాట జియాన్. అదేంటి జియాన్ వెయిట్ చేస్తూ ఉంది. కొంపదీసి జియానే జియానేనా ఏంటి ఆ హైపాతియా అని చెప్పేసి తినకు డౌటొస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే తన చేతిలో హైపాతియా బుక్ ఉంటుందనమాట. ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది. అంటే షెంగ్ కలవాలనుకుంది జియానేనా ఇది అస్సలు జరగకూడదు అని చెప్పేసి తనేం చేస్తుందంటే "నువ్వేం చేస్తున్నావిక్కడ" అన్నట్టు జియాని క్వెషన్ చేస్తుంది. "నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా" అన్నట్టు చెప్తే, "ఓహ్! అవునా! నేను బుక్స్ కలెక్ట్ చేసుకోవడానికొచ్చాను. వెళ్లి కలెక్ట్ చేసుకుంటా" అని చెప్పేసి అక్కడ దూరంగా నిలబడి తిన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందనమాట. షంగొచ్చేసి ఆ కెఫేకి వెళ్లి అక్కడ అతని దగ్గర ఫోన్ తీసుకుంటాడనమాట. "అయ్యో! సారీ తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఈ నంబర్‌కి కాల్ చేశాను. ఇందాకొచ్చింది మీరు కాదు కదా!" అంటే, "అంటే తను వేరే అబ్బాయితో వచ్చిందా?" అన్నట్టు షంగ్ క్వెషన్ చేస్తాడు. "అవును తను వేరే అబ్బాయితో వచ్చింది. అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. చూస్తుంటే ఇద్దరు లవర్స్ లానే అనిపించారు నాకు" అన్నట్టు తను చెప్తాడు. పాపం షంకి తెలీదు కదా! అతను చూసింది మీ ఫ్రెండ్ ఇంకా ప్రిన్స్ లూన్ అని చెప్పేసి. షంగ్ ఏమనుకుంటాడంటే నిజంగానే తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని చెప్పేసి అనుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ ఫోన్ తీసుకొని కార్‌లో వెళ్ళేప్పుడు ఫోన్ కూడా లాక్ లేదు కదా! వెంటనే తీసి చూస్తుంది. తన గ్రాండ్ మదర్ నంబర్‌ని తను హార్ట్ తోటి సేవ్ చేసుకుంటుంది. తన లవర్ నంబర్ అదే అనుకుంటాడనమాట షంగ్. తర్వాత తిన్ నంబర్ చూస్తే ఏదో వెరైటీ నేమ్‌తో సేవ్ చేసుకుంటుందనమాట. షంగ్‌కి కోపమొచ్చేసి ఆ ఫోన్‌కి పాస్వర్డ్ పెడతాడు. ఇంకో పక్క జియాన్ వచ్చేసి ఎంత సేపు వెయిట్ చేసినా ఎవరు రాలేదని చెప్పేసి, ఆ బుక్‌లో తన కాంటాక్ట్ నంబర్ రాస్తుందనమాట. మీకు ఈ బుక్ కావాలంటే దీనికి కాల్ చేయండి అని చెప్పేసి, ఆ బుక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే ఎంటాంగ్ ఏం చేస్తుందంటే, వెంటనే వెళ్లి ఆ బుక్‌లో పేపర్‌ని చూసి, అమ్మయ్య! నంబర్ కూడా రాసింది. ఈ నంబర్ కనుక షంగ్ చూస్తే కన్ఫర్మ్‌గా తెలిసిపోతుంది జియానే అని చెప్పేసి, వాళ్ళిద్దరు క్లోజ్ అవుతారు. ఇలా జరగకూడదని చెప్పి, ఆ పేపర్ తను తీసుకొని అసలు ఈ బుక్కే ఇక్కడ లేకుండా చేయాలని చెప్పి, అప్పుడే ఒక స్టూడెంట్ వస్తే అతను మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్ అని చెప్పి, "ఈ బుక్ తీసుకోండి మీకు చాలా యూజ్ అవుతుందని" చెప్పి అది ఇది చెప్పేసి, ఆ బుక్‌ని తీసుకోమని చెప్తుంది. అతను ఆ బుక్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకో సైడ్ మన యువాన్ ఇంకా మీఫెన్ హాస్టల్ దగ్గరికి, యూనివర్సిటీ దగ్గరికొస్తారనమాట. తను ఇక డార్మ్ రాగానే తను మీఫెన్ ఇక వెళ్తున్నానని చెప్పి, "ఒక్క నిమిషం నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక రిక్వెస్ట్ నేను మీతో చేయొచ్చు అని చెప్పారు కదా! సో, అదేంటంటే మీకు నేను ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఫ్రెండ్‌గా ఉండొచ్చా? అంటే మీకే అవసరం వచ్చినా నాకే కాల్ చేసే ఫ్రెండ్‌గా నన్ను చేసుకుంటారా?" అన్నట్టు అంటుంది. మరీ ఎక్కువ కోరుకున్నట్టున్నాను. ఇట్స్ ఓకే. ఫ్రెండ్ కాకపోయినా సరే మీరు నాకెప్పుడు హెల్ప్ అడిగినా సరే కన్ఫర్మ్‌గా చేస్తానని చెప్పేసి ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే యువాన్ ఏమనుకుంటాడంటే, తప్పకుండా నేను టాప్ లిస్ట్‌లో పెట్టుకుంటాను. అలా మనం ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. షంగిక హడావిడిగా లైబ్రరీకొస్తూ ఉంటే, దారిలో ఎదురవుతుందనమాట మన జియాన్. సో, వెంటనే క్వెషన్ చేస్తాడు. "ఏంటి నువ్వు డేట్ నుండి ఇప్పుడే వచ్చావుగా" అంటే, అదేం లేదు జస్ట్ ఒక పర్సన్ మీట్ అవ్వడానికి వెళ్ళాను" అన్నట్టు తను చెప్తుంది. "ఓహ్! అవునా? ఆ పర్సన్ గురించి నీకేం తెలుసని మీట్ అవ్వడానికి వెళ్ళావు? ఆన్‌లైన్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్ళావంటే, అదేంటి అలా అంటావు? అతను మ్యాథ్స్ చాలా చేస్తాడు. రైటింగ్ కూడా చాలా బావుంటుంది" అన్నట్టు తను చెప్తుందనమాట. "ఓహ్! అవునా? మ్యాథమెటిక్స్ చాలా వస్తే మరి అతను ఏ కాంపిటీషన్‌లో విన్ అయ్యాడు? ఎన్ని అవార్డులొచ్చినాయి చెప్పు మరి" అన్నట్టు అంటూ ఉంటాడు. తినేమో "అయినా అసలు నేనెవరిని ఫ్రెండ్ చేసుకుంటే నీకెందుకు? ఎందుకు ఇవన్నీ క్వెషన్స్ అడుగుతున్నావు" అన్నట్టు తను క్వెషన్ చేస్తుందనమాట. "మరి ఫోన్ ఎందుకు మర్చిపోయావు?" అన్నట్టు తను ఫోన్ చూయిస్తాడు. "నా ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఇటివ్వు" అంటే "నేనివ్వను" అన్నట్టు చెప్తాడు. అప్పుడే తన ఫోన్‌కి కాలొస్తుందనమాట. సో, తన గ్రాండ్ మదర్ కాల్ చేస్తూ ఉంటే వెంటనే ఫోన్ లాక్కొని మాట్లాడడానికి పక్కకి వెళ్తుంది. అక్కడ మన షంగ్ వచ్చేసి లోపలికి వెళ్తాడు. హైపాతియా ఇంకా వెయిట్ చేస్తుందేమో అనుకోని. బట్ అక్కడ ఉండదనమాట. తను బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తన గ్రాండ్ మదర్‌తో ఫోన్ మాట్లాడిన తర్వాత షంగ్ ఫోన్‌కి లాగేస్తాడు కదా! దాని గురించి అడగడానికే వస్తుంది. నువ్వెందుకు లాక్ చేసావని చెప్పేసి. ఫోన్ ఎప్పుడైనా లాక్ చేసుకోవాలి. అది నీకు గుర్తు చేద్దామని లాక్ చేశాను. మరి పాస్వర్డ్ ఏంటో చెప్పు అంటే, చెప్పను. క్లూ ఇస్తాను. కర్లీ హెయిర్డ్ గర్ల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అలా చెప్పేసి వెళ్ళిపోతే పాస్వర్డ్ అంటే నువ్వే కనుక్కో అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
తిను ఇక రూమ్‌కి వెళ్ళిపోయి ఆ ఫోన్ పాస్వర్డ్ ట్రై చేస్తూ ఉంటుందనమాట. అప్పుడే మీఫెన్ లోపలికి రాగానే, "అసలేం చేసావు? నా ఫోన్ అసలు శంఖ్ దగ్గరికెందుకు వెళ్ళింది? నా ఫోన్ నీకిచ్చాను కదా!" అంటే, "అవునా? మేబీ నేనక్కడ ఆ షాప్‌లో మర్చిపోయానేమో. అయినా అది శంఖ్ దగ్గరికెళ్ళి ఎలా వెళ్ళింది తెలీదు నాకు కూడా" అన్నట్టు చెప్తుంది. "ఇంతకు హైపతిని మీట్ అవ్వడానికి వెళ్ళావు కదా! మీట్ అయ్యావా?" అంటే, "లేదు చాలా సేపు వెయిట్ చేసినా అతను రాలేదు. సో, ఆ బుక్‌లో నా కాంటాక్ట్ నంబర్ పెట్టేసొచ్చేసాను" అన్నట్టు తను చెప్తుందనమాట. దీనికి శంకి సంబంధం ఏంటంటే, శంక్ నా ఫోన్ లాక్ చేశాడు. పాస్వర్డ్ చెప్పట్లేదు. ఓన్లీ కర్లీ హెయిర్డ్ గర్ల్ అని చెప్పి ఒక క్లూ ఇచ్చాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది మీఫెన్‌తో. మీఫెన్ ఏవో కొన్ని సజెషన్స్ ఇస్తే అవి కూడా వర్క్ అవ్వవు. సడెన్‌గా తను ఒకటి ట్రై చేస్తుందనమాట. అది వర్క్ అవుతుంది. అదేంటంటే, సో, వాళ్ళు ఫస్ట్ మీట్ అయిన డేనే పూల్ దగ్గర అనుకోకుండా తనకి కిస్ చేస్తే ఆ న్యూస్ వైరల్ అవుతుంది కదా! ఆ రోజు డేటే పెడతాడనమాట పాస్వర్డ్‌కి. అది ట్రై చేస్తే ఓపెన్ అవుతుంది. హమ్మయ్య! ఇప్పుడు ఫోన్ ఓపెన్ అయింది కదా! డీల్స్ చూసుకోవచ్చు అంటే, ఏం డీల్స్ అన్నట్టు మీఫెన్ అడుగుతుంది. నీకు తెలీదా? ఈరోజు చాలా డిస్కౌంట్స్‌కి కొన్ని డీల్స్ ఉన్నాయి. సో, అవి నేను బై చేయబోతున్నాను కొన్ని అన్నట్టు చెప్తుంది. వెనకున్న తన రూమ్‌మేట్ ట్యాంగ్ ఉంది కదా! ఏదో 2, 3 రూపాయలు ఆదా చేయడానికి స్లీప్‌ని పాడు చేసుకోవాలంట అన్నట్టు తనంటే, వెంటనే జియాన్ వెనక్కి తిరిగి 2, 3 రూపీస్ కాదు 1000 రూపీస్‌ది 200 కూడా వస్తది డీల్స్‌లో అన్నట్టు చెప్తుందనమాట. అవును అని చెప్పేసి, అమ్మో! అయితే మంచి డీల్సే అని చెప్పేసి తననుకుంటుంది. షెంగ్ వెళ్ళగానే వాళ్ళ రూమ్‌మేట్స్ క్వెషన్ చేస్తారనమాట. "ఏంటి హైపాతిని మీట్ అయ్యావా?" అంటే, "లేదు లేదు లాస్ట్ మినిట్‌లో సో, జియాన్ తన ఫోన్ ఎక్కడో పోగొట్టుకుంది. ఆ ఫోన్ కోసం ఎవరో అక్కడ మర్చిపోయిందని చెప్పి కాల్ చేస్తే అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను" అన్నట్టు చెప్తాడు. "అయ్యో! అదేంటి నీకు హైపాతియ కన్నా జియాన్ ఎక్కువైపోయింది. అలా ఎలా వెళ్ళిపోయావు?" అన్నట్టు వాళ్ళంటారు. మంకీని ఇలా క్వెషన్ చేస్తాడు. "జియాన్‌కి ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" అంటే, "నాకు తెలిసి లేడనుకుంటా. ఏమో మరి ఉన్నాడేమో" అన్నట్టు మంకీ చెప్తాడనమాట. "నాకు కూడా తెలీదు ప్రాపర్‌గా" అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ హైపాతియని ఎలా మీట్ అవుతావంటే, తనకి సారీ చెప్దామని చెప్పేసి ఆ బుక్‌లో రాద్దామని ఆ బుక్ కోసం సెర్చ్ చేస్తే ఎక్కడ కనిపించలేదు. అక్కడ రిసెప్షన్‌లో అడిగితే ఎవరో అబ్బాయి ఆ బుక్ తీసుకువెళ్లారు అన్నట్టు చెప్పాడు అన్నట్టు చెప్తాడు. అంటే హైపాతి ఆ అబ్బాయి ఉంటాడా అంటే, లేదు లేదు కన్ఫర్మ్‌గా అమ్మాయే. నాకు తెలుస్తుంది అన్నట్టు షంగ్ అంటాడనమాట. నెక్స్ట్ డే మంకీ ఏం చేస్తాడంటే స్విమ్మింగ్ క్లబ్‌లో సింగిల్స్ డే ఈవెంట్‌గా సింగిల్స్ అందరిని ఒక యాక్టివిటీ ప్లాన్ చేస్తాడనమాట. వాళ్ళ విషెస్ ఏంటో ఒక పేపర్ మీద రాసి బాక్స్‌లో వేసేసి తర్వాత వాళ్ళు డ్రా చేసిన దాంట్లో ఏమైతే వచ్చిందో అది నిజం చేయాలనమాట. ఆ విష్ ఎవరైతే రాసారో వాళ్ళకి. సో, ఇలాంటి యాక్టివిటీ ఒకటి ప్లాన్ చేస్తాడు. అక్కడ అందరూ ఎవరి విషెస్ వాళ్ళు రాస్తూ ఉంటే మన ఎంటాంగ్ వచ్చేసి షంగ్ ఇంకా రాలేదు. షంగ్ వేసిన తర్వాత తను పిక్ చేసుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే తనకి షంగ్ విష్ రావాలని చెప్పి తను కోరుకుంటుంది. అప్పుడే మీఫెన్ ఇంకా జియాంగ్ కూడా వస్తూ ఉంటే వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పేసి అడుగుతాడు మంకీ. వాళ్ళకి కూడా 2 కార్డ్స్ ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా విషెస్ రాసి వస్తారనమాట అక్కడికి. వాళ్ళు ఆ బాక్స్‌లో ఏసేస్తారు. సరే ఇక పిక్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ మన జియాన్‌ని పిక్ చేసుకోమని చెప్తాడు. జియాన్‌కి మంకీ ఏదైతే రాస్తాడో ఒక ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్ రాస్తాడనమాట. అదొస్తుంది. "ఏంటి ఇప్పుడు ఇది నేను కొనివ్వాలా? బాబోయ్! నా దగ్గర అంత మనీ లేవంటే" "ఏమి చేయలేము. ఇంకొకటైతే తీసుకోలేవు. బట్ ఎవరన్నా రెడీగా ఉంటే స్వాప్ చేసుకోవచ్చు" అన్నట్టు చెప్తాడు. స్వాపింగ్‌కి ఎవరు రెడీగా ఉండరనమాట. నెక్స్ట్ మీఫెన్ పిక్ చేసుకుంటే ఎవరిదో వస్తుంది. వాళ్ళు స్విమ్ సూట్ ఒకటి కొనివ్వాలి అన్నట్టు రాసుంటారు. ఎంటాంగ్ మాత్రం పిక్ చేసుకోదు. ఎందుకంటే షంగ్ ఇంకా ఏ విష్ రాసి ఆ బాక్స్‌లో వేయలేదు కాబట్టి. తర్వాత యువాన్ ఇంకా మన లూ కూడా పిక్ చేసుకుంటారనమాట. యువాన్‌కొచ్చేసి ఎంటాంగ్ రాసిన విష్ వస్తే, లూకేమో మన మీఫెన్ రాసిన విష్ వస్తుంది. సో, వాళ్ళిద్దరూ తెలివిగా స్వాప్ చేసుకుంటారు. మీఫెన్ ఏం రాస్తుందంటే ప్రిన్స్ లూతో ఇంకా నాకు ఒక ఫోటోషూట్ జరగాలి అన్నట్టు రాసుంటుంది. వాళ్ళిద్దరూ స్వాప్ చేసుకోవడం మంకీ అబ్జర్వ్ చేస్తే, "ఏంటి మీరు స్వాప్ చేసుకున్నారంటే, నువ్వే కదా స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పావు. తప్పేంటి మా ఇష్టం" అన్నట్టు చెప్తాడనమాట. ఇంతలో యాంటాంగ్ షంగ్ ఇంకా రాలేదు కదా! వెళ్లి అడిగిరా అన్నట్టంటే, సరే నేను షంగ్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఆ బాక్స్ తీసుకొని వెళ్తాడు. సో, మన జియాన్‌కి కూడా ఇక క్లైంబింగ్ జిమ్‌కి లేట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక తను ఆ క్లబ్‌కి వెళ్తుంది. మంకీ వెళ్ళేసరికి షంగ్ వచ్చేసి ఏదో మ్యాథ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తూ ఉంటాడనమాట. గేమ్‌లో పార్టిసిపేట్ చేయవా? అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు అంటాడు. అదేంటి అలా అంటావు? క్లబ్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి నువ్వే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయకపోతే అందరూ ఏమనుకుంటారు అన్నట్టంటే, సరే మరి నా బిగ్గెస్ట్ విష్ వచ్చేసి ఎలా అయినా సరే ఈ ప్రాబ్లమ్‌ని ఈరోజు సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లమే ఆ కార్డ్‌లో రాసి ఏసేసేయి అన్నట్టు చెప్తాడు. ఏంటి నిజంగా చెప్తున్నావా? అంటే నిజమే చెప్తున్నాను అదే చేయి అన్నట్టంటే, ఇక మంకీ సరే అని చెప్పేసి ఆ ప్రాబ్లమే రాస్తాడనమాట. దానిలో వేసేస్తాడు. నువ్వు కూడా ఒక కార్డ్ పిక్ చేసుకో అంటే నేను పిక్ చేసుకోను అన్నట్టు షంగ్ చెప్తాడు. అలా కాదు చేసుకోవాల్సిందని చెప్పేసి చేసుకుంటే ఆ కార్డ్ చూడకుండా పక్కన పెట్టేస్తాడనమాట. మరి నువ్వు పిక్ చేసుకున్నావా అంటే మంకీ చేసుకోలేదన్నట్టు చెప్తాడు. మరి పిక్ చేసుకో అంటే షంగ్ ఏదైతే రాసాడో ఆ మ్యాథ్ ప్రాబ్లమ్ మంకీకి వస్తుందనమాట. అయ్యో! ఇదేంటి నాకొచ్చిందంటే నేను ఇంకో కార్డ్ పిక్ చేసుకుంటా అంటే అలాగా రూల్ అంటే రూలే ఒకసారి వస్తే ఇంకా స్వాపింగే పాసిబుల్ అవుతుంది. ఇంకో కార్డ్ పిక్ చేసుకోలేవు. వెళ్లి సాల్వ్ చేసుకొని రా అన్నట్టు పంపిస్తాడనమాట.
తను వెళ్ళిపోగానే తనకు వచ్చిన కార్డ్ ఎవరిదా అని చెప్పి చూసుకుంటే జియాన్దే వస్తుంది. జియాన్ ఏం రాసి ఉంటుందంటే మై మ్యాథ్ పాల్ని నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను అన్నట్టు రాసి ఉంటుంది. ఆ కార్డ్ చూడగానే అంటే అయిపోతే తినేనా అన్నట్టు మన జియాన్కి షన్కి అర్థమైపోతుందనమాట జియానేనా అని చెప్పేసి. ఇక తినేం చేస్తాడంటే మంకీ అక్కడ మళ్ళీ స్విమ్మింగ్ క్లబ్ దగ్గరికి వెళ్తే ఎంటంగ్ ఒక్కటి ఉంటుందన్నమాట. ఎంటంగ్‌తో నీకు ఆహ్, షంక్ కార్డ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా! ఇదిగో తీసుకో అన్నట్టంటే మ్యాథ్ ప్రాబ్లమ్ ఉంటుంది. వామ్మో! మ్యాథ్ ప్రాబ్లమా అయితే నువ్వే పెట్టుకో అని చెప్పేసి కార్డ్ ఇచ్చేసి తను వెళ్ళిపోతుందిక. తనకేం చేయాలో అర్థం కాక ఈ మ్యాథ్ ప్రాబ్లమ్ ఎలాగో నేను సాల్వ్ చేయలేనని చెప్పేసి అప్పుడే జియాన్‌ని మీట్ అవుతాడనమాట. నీకు మ్యాథమెటిక్స్ బానే వచ్చు కదా! ఈ కార్డ్ నువ్వు తీసుకొని ఆ కార్డ్ నాకు ఇచ్చేసేయవా? నా కార్డ్ నాకు ఇచ్చేసేయి అన్నట్టంటే లేదు లేదు నేను తీసుకోను అన్నట్టు చెప్తుంది. చూడు ఆర్డర్ కూడా పెట్టేసాను. నువ్వు డబ్బులు స్పెండ్ చేయని అవసరం నీకు మనీ వేస్ట్ కదా! ప్లీజ్ ఇదైతే ఫ్రీగా మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలాగో నీకు మ్యాథ్స్ వచ్చు కదా! అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసా చూడంటే సరే అని చెప్పేసి కార్డ్స్ వాళ్ళు స్వాప్ చేసుకుంటారనమాట. తర్వాత వచ్చేసి ఆ రోజు క్లాస్ రూమ్‌లో మీఫెన్ ఇంకా జియాన్ వచ్చేసి ఇద్దరు క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటే జియాన్ ఏమో నేను లైబ్రరీకి వెళ్తున్నాను బట్ నువ్వు రానవసరం లేదు. నీ కోసం బయట ఎవరో వెయిట్ చేస్తున్నారు చూడు అన్నట్టు చెప్తుంది. బయట తన కోసం యువాన్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. మీఫెన్ వెంటనే అక్కడికి వెళ్ళి నా కోసమే వెయిట్ చేస్తున్నారంటే అవును నువ్వు ఒక విష్ రాసావు కదా! అది నిజమవ్వాలి. సో పద వెళ్దాం అని చెప్పేసి తనని తీసుకువెళ్తాడు. జియాన్ వచ్చేసి లైబ్రరీలో ఉంటే అప్పుడే మన షంక్ కూడా లైబ్రరీకి వెళ్తాడనమాట జియాన్ కోసమే. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.